నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుత ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే మేడం, వైసీపీ మేనిఫెస్టో ఆల్రెడీ వచ్చేసింది, ఇప్పుడు టీడీపీ మేనిఫెస్టో కూడా వచ్చింది. అయితే అంటే కంపేర్ చూసుకుంటే టీడీపీ మేనిఫెస్టోలో కొద్ది పథకాలు ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. అంటే ఎలా చూసుకోవచ్చు మేడం ఈ విషయాలన్నీ? అంటే ఏపీలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఎక్కువ ఉందంటారు? అసలు గెలుపు ఓటములు కాసేపు పక్కన పెట్టండి. అసలు వైసీపీ మేనిఫెస్టోని అది మేనిఫెస్టో అని అనాలనిపించట్లా. ఎందుకంటే మేనిఫెస్టో అంటే ఏంటంటే నన్ను గెలిపించండి, రాబోయే 5 ఏళ్ల కాలంలో మీ జీవితాలని, మీ తలరాతల్ని మారుస్తాను నేను, ఆ శక్తి నా దగ్గర ఉంది, మీ గురించిన మనసు ఉంది నాకు, నేను మీ మనసున మనసై ఉంటాను అని చెప్పే ఒక గ్రంథం మేనిఫెస్టో అంటే. మరి పోయినసారి మేనిఫెస్టోలో 99 అబద్ధాలు, 99 వాగ్దానాలు, 99 అబద్ధాలు కింద చూడొచ్చు పోయినసారి మేనిఫెస్టోని. అంటే ఎప్పుడు మేనిఫెస్టో అది? 2019లో మేనిఫెస్టో. మరి నువ్వు 2019లో మేనిఫెస్టోనే నువ్వు మేనిఫెస్టో ప్రకారం లేనప్పుడు ఇప్పుడు ఇచ్చే మేనిఫెస్టో అమలు చేస్తావని గ్యారంటీ ఏంటి? నిన్ను ఎట్లా నమ్మాలి? అంటే లాస్ట్ టైం ఇచ్చిన మేనిఫెస్టోలోనే కొద్దిగా చేంజెస్ చేసి ఇప్పుడు రిలీజ్ చేసినట్టు ఉంది. మీరు ఇప్పుడు చేంజ్ చేసిన దాని గురించి మీరు మాట్లాడుతున్నారు. నేను మౌలికంగా నేనేం అడుగుతున్నానంటే, నువ్వు పోయినసారి మేనిఫెస్టోని, ఇప్పుడు మేనిఫెస్టోని నువ్వు తీసుకొచ్చావు అంటే నువ్వు చేస్తానని నమ్మకం ఉంటేనే కదా. అవును. ఇప్పుడు నేను ఊరికే తీసుకొస్తున్నాను, చేస్తానో లేదో నాకు తెలియదు, చెయ్యి దలుచుకుంటే చేస్తాను, చెయ్యి దలుచుకోకపోతే చేయను, అలా ఏమైనా చెప్పావు నువ్వు పోయినసారి? చెప్పలేదు కదా. నువ్వు చేస్తానని చెప్పావు, మేనిఫెస్టో గెలిచావు, మళ్ళీ పైగా నీకేమీ ఎక్కువ తక్కువ మెజారిటీ కూడా లేదు, పూర్తి మెజారిటీ తోటి 151 సీట్లు నీకు వచ్చినప్పుడు నువ్వు నిర్ణయాలు తీసుకోగలిగిన ఏమంటారు, ఆ అవకాశం నీకుంది, ఏకదాటిగా చేసే అవకాశం ఉంది. ఇప్పుడు మేనిఫెస్టో మొత్తం ఎవ్వరూ చేయలేరండి, నేను దానికి కూడా అగ్రీ అవుతాను. కానీ నువ్వు కనీసం మౌలిక అంశాలు, మౌలికంగా చెప్పింది ఏంటి? మీరు కుటుంబాల్లో అశాంతి పాలవుతున్నారు, కుటుంబాల్లో విద్వేషాలు వస్తున్నాయి, వైషమ్యాలు వస్తున్నాయి. ఎందుకు అంటే ఈ మద్యపానం వల్ల. ఈ మద్యపానాన్ని నేను దశల వారీగా నిషేధం తీసుకొచ్చి 2024 ఎన్నికల నాటికి పూర్తి స్థాయి మద్యపాన నిషేధం తీసుకొస్తేనే నేను మిమ్మల్ని ఓట్లు అడుగుతాను అన్నాడు. కావాలంటే మీరు క్లిప్పింగ్ దొరుకుతుంది, తీసుకొని వేయొచ్చు. చాలా సందర్భాలు అనడం కూడా జరిగింది, చెప్పాడు కదా. మరి ఏం చేశాడు చెప్పండి? ఒక్క మద్యపానం గురించి చెప్పండి, మిగతా తర్వాత మాట్లాడతాను నేను. చేశాడా? చెయ్యకపోగా చీప్ లిక్కర్ అమ్మటం వల్ల ఎక్కువ ధరకి పైగా వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోయినాయి. భర్తలు ఉన్నంతసేపు వాళ్ళు చీప్ లిక్కర్ తాగి వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకుని వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ మీద వచ్చిన ఆదాయంతో నువ్వు ఒంటరి మహిళ పెన్షన్ ఇస్తున్నావు. అసలు నువ్వు ఒంటరి మహిళ పెన్షన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఏ రోడ్ యాక్సిడెంటో లేకపోతే ఏదో అనుకోని జబ్బులో ఏమన్నా వచ్చి చనిపోతే నువ్వు ఒంటరి మహిళ పెన్షన్ ఇవ్వచ్చు. కానీ నువ్వు నీ డబ్బు దాహార్తి కోసం, నీ ఖజానాను నింపుకోవటానికి, నీవైన డిస్టిలరీస్ మందు అమ్ముకోవటం కోసం నువ్వేం చేస్తున్నా? చీప్ లిక్కర్ని ఎక్కువ ధరకి అమాయకులకి అమ్ముతున్నావు. వాళ్ళు అది కొని ఎంత డబ్బులు పెట్టినా అది తాగి చస్తున్నారు. చచ్చిన తర్వాత దీనిలో నుంచి ఒక 5%, 3% తీసి ఆ ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇస్తున్నావు. అంత అవసరం ఏమొచ్చింది? పైగా పోని నిన్నెవ్వరు అడగల, దశల వారీగా మద్యపానం నిషేధం చెయ్యి అని నిన్నెవరు అడగల, నీకు నువ్వే చెప్పావు. సాధ్యం కాదని ఎందుకు చెప్పావు? మళ్ళీ ఆటో వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెట్రోలు డీజిలు రేట్లు విపరీతంగా పెరిగినాయి అని చెప్పావు నువ్వు. దానివల్ల మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు, మీకు నేను సబ్సిడీ ఇస్తాను అని ఇంకో అడుగు ముందుకేసి, మీరు పెట్రోలు కొట్టించుకున్నప్పుడే ఆ పెట్రోల్ బంక్లోనే మీ సబ్సిడీ మీ చేతికి వచ్చేటట్లు చేస్తానన్నాడు. ఒక్క ఆటోకైనా చేశాడా? నేను అడుగుతుంది ఏంటంటే, నువ్వు మోడల్గా కొన్ని, ఇప్పుడు మద్యపాన నిషేధం ఉంది, ఏదైనా ఒక ప్రాంతాన్ని ఎన్నుకుని ఆ ప్రాంతంలో అసలు మద్యం అమ్మం, ఇది ఒక ఎగ్జాంపుల్. ఇట్లా చేసినందువల్ల మద్యపానం తీసుకోకపోతే కుటుంబాలు ఎలా ఉంటాయి అని నువ్వు ఒక ఎగ్జాంపుల్గా ఒక ట్రెండ్ సెట్ చేసినట్లయితే, మీ ఆ పక్క జిల్లాలు
లేదంటే ఆ తర్వాత ఆ పక్క జిల్లాలో ఏమైనా మార్పు చెందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నువ్వేం చెప్తావు, నేను ఎంత అనుకున్నా ఉపయోగం లేదండి, అసలు ప్రజల్లో రావాలండి ఆ మార్పు, మేము అమ్మినా కానీ ప్రజలు తాక్కుండా ఉండొచ్చు కదా అన్నట్లుంది నీ ధోరణి. అలా నువ్వు మద్యపానం గురించి చేయలా. నేను ఇప్పుడు పెట్రోల్ గురించి చెప్పా. మరి ఈ పెట్రోలు డీజిలు ధరలు, ఆటో వాళ్ళకి వాహనమిత్రలోనే ఎన్ని ఉన్నది. మీకు సబ్సిడీ ఇస్తాను, పెట్రోల్ సబ్సిడీ ఇస్తాను, మీరు వెళ్ళి పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు ఆ సబ్సిడీ మీకు ఉపయోగపడుతుంది. అసలు మీకు ఎప్పుడో మళ్ళీ మీ అకౌంట్లో పడే కన్నా కూడా మీరు అప్పుడు పెట్రోల్ కొట్టించుకుంటే అప్పుడే మీకు సబ్సిడీ వస్తుంది, మీరు ఆ సబ్సిడీ తీసుకుని ఆనందంగా బయటికి రావచ్చు అని చెప్పాడు. జరిగిందా? లేదు, జరగలా. మరి అసలు పెట్రోల్ రేట్లు పెరగటం వల్ల ఎంత నిత్యావసరాల రేట్లు పెరుగుతాయి. ప్రతి సరుకు రవాణా అయ్యేది పెట్రోల్ వల్లే, పెట్రోలు డీజిల్ ఏదో ఒకటి. మరి అవి పెరిగినప్పుడు ధరలు కూడా పెరుగుతాయి కదా. మరి నువ్వు చేసిన ఘనకార్యం ఏంటంటే దేశం మొత్తం మీద పెట్రోల్ రేటు ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ, మొత్తం దేశం మొత్తం మీద. ఇది రికార్డు. నువ్వెందుకు మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కంటికి కనిపించట్లేదా? మరి ఇంకా నువ్వు చేసింది ఏముంది? మళ్ళీ అసలు కరెంటు బిల్లుల గురించి అయితే వలవల ఏడ్ చేశాడు. అసలు అబ్బో మీరు అసలు ఇంతంత కరెంటు బిల్, నేను అసలు కరెంటు ఛార్జీలే పెంచను అన్నాడు. 200 యూనిట్లకి ఫ్రీ కరెంట్ ఇస్తానని చెప్పాడు. ఒక్కొక్క మీటింగ్లోనేమో 250 అని చెప్పాడు. మరి నిజాలు చెప్పేటట్లయితే గుర్తుపెట్టుకోకర్లా, అబద్ధాలు ఆడేవాళ్ళు ఎన్ని గుర్తుపెట్టుకోవాలి చెప్పండి. ఆయన గుర్తుపెట్టుకోలేక అబద్ధాలు కూడా ఆడాడు. ఏమీ చేయలే. ఇట్లాంటివి నేను చెప్పాలి అంటే, మీరు వినాలి అంటే 99 ఉన్నాయి. అర్థమైందా? అసలు స్కూల్ పిల్లల గురించి, ఆరోగ్య బీమా గురించి, ఈయన గురించి అసలు ఎన్ని కుప్పిగంతులు వేయొచ్చో అన్ని కుప్పిగంతులు వేశాడు. ఎగ్జాంపుల్ ఒకటి. అయితే మేడం, మరి అదే అలాంటి వాటితోనే మళ్ళీ మేనిఫెస్టోతో ఇప్పుడు వస్తున్నాడు కదా, గెలిచే అవకాశం లేదంటారు. అయితే ఎట్లా గెలుస్తాడు చెప్పండి? ఇప్పుడు పోయినసారి మేనిఫెస్టో, నువ్వు తీసుకొచ్చిన మేనిఫెస్టోని పోయినసారి వదిలేద్దాం. పోయినసారి నువ్వు చేయలేకపోయావు. నువ్వు ఇప్పుడు ఏం చెప్పాలి? నీకేమాత్రం వినయ విధేయతలున్నా, ప్రజలంటే గౌరవం ఉన్నా, నేను మీకు అవన్నీ చేస్తానని చెప్పాను, నేను చేయలేకపోయాను, నాకు మళ్ళీ అవకాశం ఇవ్వండి అంటే పిల్లలకు మార్కులు తక్కువ వస్తాయండి. నేను ఇంతే, ఏం చేస్తారో చేసుకోండి అంటారా పిల్లలు? అమ్మ ఈసారి నేను బాగా చదువుతా, టీచర్ ఈసారి నేను బాగా చదువుతా, నేను మంచి మార్కులు తెచ్చుకుంటా, దానికి మీరు కావాలంటే సహాయం చెయ్యండి అని అడిగే పిల్లల్ని నమ్ముతామా మనము? నేను ఇంతే అనే వాళ్ళని నమ్ముతామా? నేను ఇంతే అనేది నువ్వు నిరూపించావు. నిరూపించిన తర్వాత మళ్ళీ నువ్వు ఎట్లా ఇంకొక మేనిఫెస్టో దేన్నో తీసుకొచ్చి ఆ పాత మేనిఫెస్టోకి కొంచెం దుమ్ము దులిపేసేసి అక్కడక్కడ పెయింట్లు వేసి అవి చేసి ఇవి చేసి నువ్వు తీసుకొచ్చి ఇచ్చావు. ఏమవుతుంది చెప్పండి? దానివల్ల ఏంటి లాభం ఏంటో చెప్పండి. ఇప్పుడు పోయినసారి చెయ్యలేంది ఇప్పుడు చేస్తావని నిన్ను ఎట్లా నమ్మాలి? నిన్ను నమ్మేది లేనే లేదు. సో మరి అంటే టీడీపీ మేనిఫెస్టో కూడా దగ్గర ఇలానే ఉంది. ఇంకొద్ది ఎక్స్ట్రా పథకాలు కూడా యాడ్ చేసేయడం జరిగింది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, ఇవన్నీ సాధ్యమయ్యే పథకాలు కాదు, నెరవేరే పథకాలు కాదు, మీరు నమ్మాల్సిన అవసరం లేదని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనడం జరుగుతుంది. ఎలా చూడవచ్చు అంటారు ఈ విషయాలు మనం? అంటే ఇప్పుడు ఇవాళ ఈ మద్యపానమే తీసుకోండి. మద్యపానం గురించి ఆయన ఏమంత పెద్ద హోప్ఫుల్గా ఏం చెప్పింది లేదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇంకా పవన్ కళ్యాణ్ చెప్పారు కానీ చంద్రబాబు నాయుడు చెప్పలా. ఎందుకు అంటే ఈ మద్యపానం అనేది ప్రజల్ని, మద్యపాన నిషేధం అనేది చెప్పటం అనేది ప్రజలు మాయ చేయడానికి పనికొస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఈ చీప్ లిక్కర్స్ అనేది నాణ్యమైన ఇస్తానన్నారు. కనీసం వాడి జేబులో డబ్బులు పోయినా మనిషి అన్న మిగిలి ఉంటాడు. పాత ధరకి ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. పాత ధరకి నాణ్యమైన సరుకు ఇస్తాను అన్నాడు. నువ్వు ఎలాగో అమ్మటం తప్పనప్పుడు సరిగా అమ్మొచ్చు కదా. ఇప్పుడు అసలు ఈ మద్యపానం గురించి ఒక రాష్ట్రం తలుచుకుంటే అయ్యేది కాదండి. ఇది దేశం మొత్తానికి జరగాలి. ఇప్పుడు గుజరాత్ ఉంది, గాంధీ పుట్టిన రాష్ట్రం అని చెప్పి గుజరాత్లో మద్యపాన నిషేధం కొనసాగుతుంది. కానీ ఎక్కువ స్మగుల్డ్ లిక్కర్ దొరికేది గుజరాత్లోనే. అంటే ఇప్పుడు పక్క రాష్ట్రంలో దొరుకుతుంది అనుకోండి, ఆ పక్క రాష్ట్రానికి వెళ్ళినప్పుడు వాడు కాస్త తాగి కొంచెం తెచ్చుకుంటాడు.
ఎక్కువ ధరకు తెచ్చుకుంటాడు ఇంకా. అదే పట్టబట్టినంత తాగుతాడు, రేపు తాగుదామని తెచ్చుకుంటాడు. మరి ఇంకా మద్యపాన నిషేధం ఎట్లా అవుతుంది? మీరు కాకపోతే మీరు చేయాల్సింది ఏంటి అంటే నైట్ టైం తగ్గించండి, మద్యపానము అవైలబిలిటీ తగ్గించండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేయవలసింది అదే. రేపు పొద్దున ఇప్పుడు ఒక జిల్లాకి 200 షాపులు ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, వాటిని 100 షాపులు చేయండి. ఓకే. ఇప్పుడు మా ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో మందు దొరుకుతుంది అనుకోండి. నేను అర్ధరాత్రి 10ంటికి నాకు మందు అయిపోయింది నా దగ్గర. నేను ఆ టైంలో వెళ్ళి తెచ్చుకోవాలంటే తెచ్చుకుంటానా? 2 కిలోమీటర్ల దూరంలో ఉంటే. ఇంటి పక్కన ఉంటే తెచ్చుకుంటానా? ఇప్పుడు ఏం చేశారు అంటే చాలా తెలివిగా జనావాసాల మధ్యలో మందు షాపులు ఎక్కువ వచ్చినాయి మీరు గమనిస్తే. దానికి కారణం ఏంటంటే ఇదివరకు ఇంత డిస్టెన్స్ మధ్యలో బెల్ట్ షాపులు ఉండాలి. బెల్ట్ షాపులు కాదు అసలు, ఏ మద్యం షాపులు ఉండటానికి వీల్లేదని ఒక డిస్టెన్స్ పెట్టేవాళ్ళు. అవుట్కట్స్ లో ఉండాలి అంటే పర్టికులర్ అవుట్కట్స్ కూడా కాదు, ఇప్పుడు ఇన్ని కిలోమీటర్ల దగ్గరే ఆ డిస్టెన్స్ పెట్టారు. ఇప్పుడు ఏం చేశారు, షాపుల్ని అన్ని షాపులే ఉంచారు. ఇదొక మాయ అనమాట, ఇదొక గ్యాంబ్లింగ్, క్యాసినోవా టైప్ లో ఉంది గ్యాంబ్లింగ్. ఏం చేశారు అంటే మేము రాష్ట్రం మొత్తం మీద ఎన్ని షాపులు ఉంచాలో అన్ని షాపులే ఉంచుతాం, కానీ ఈ డిస్టెన్స్ తీసేస్తామన్నారు. చాలా మంది ఏమనుకున్నారంటే సంబరపడిపోయి అవును షాపులు పెరగట్లేదు కదా నష్టం ఏంటి అనుకున్నారు. ఇప్పుడు ఈ 1 కిలోమీటర్ దగ్గర ఒక షాప్ ఉంది, ఇంకొక 1/2 కిలోమీటర్ లోపు ఇంకొక షాప్ ఉంది, ఇంకొక 1/4 కిలోమీటర్ లోపు ఒక షాప్ ఉంది. కానీ ఆ ఊరికి ఎన్ని షాపులు ఉండాలి అనేది ఇదివరకు డిస్టెన్స్ని బట్టి ఉండేది. ఓకే. అప్పుడు ఏమయ్యేది, ఇప్పుడు మన ఊరు అవుట్స్కట్స్ నుంచి మొదలెట్టి పక్క ఊరు అవుట్స్కట్స్ దాకా షాప్ లేదనుకోండి, ఆ 2 కిలోమీటర్లు విధానం ప్రకారం ఈ రాత్రిపూట 2 కిలోమీటర్లు ఎవడు వెళ్తాడు ఎవడు తెచ్చుకుంటాడు అని చెప్పి ఆగుతారు. అట్లా కాకుండా నీ ఇంటి పక్కనే నువ్వు షాప్ పెడుతుంటే ఇప్పుడు గుడి లేదు, బడి లేదు, ఏమీ లేదు, అన్నిటికీ తెలివడకాలు ఇచ్చేసి షాపులు ఓపెన్ చేసేసారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇంక ఈ పూటకి ఇది చాలు అనుకుంటే కూడా చాలు అనే పరిస్థితి లేకోకుండా వెళ్తాం తెచ్చుకోవటం. మళ్ళీ పైగా ఈ మధ్య ఇంకొకటి, ఈ బెల్ట్ షాపులు డోర్ డెలివరీలు ఎక్కువైపోతే ఇక దీనికి విరుగుడుగా చంద్రబాబు నాయుడు ఆలోచించింది ఏంటంటే నేను పాత లిక్కర్ పాలసీ తీసుకొస్తాను, పాత బ్రాండ్లే ఉంచుతాను. ఇప్పుడు ఈ రాష్ట్రంలో వచ్చిన బ్రాండ్స్ ఏవి ప్రపంచంలో మరెక్కడా దొరకని బ్రాండ్లు, ఈ బ్రాండ్లన్నీ ఇవన్నీ జే బ్రాండ్స్ అంటే జగన్ బ్రాండ్స్, ఇవన్నీ అవి తీసేస్తాను అని చెప్పాడు. మా బట్టోళ్ళం కూడా ఏమంటామంటే దేనికి వేస్తే దేనికి వచ్చిందంటారు, చావుకి వేస్తే లంకడానికి వచ్చిందంటారు కదా. అందుకోసం ఏమంటామంటే సర్లే ఇచ్చేది ఏదో నాణ్యమైంది ఇవ్వండి, కనీసం వాళ్ళ పొట్టలన్న పాడవకుండా ఉంటాయి అని చెప్తాం. యాదావాత మాట్లాడుకునేది ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు ఒక పక్క, ఒకసారి అధికారం వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఒక పక్క, పైగా ఏదైనా ఒక సందర్భం వచ్చింది అంటే ఒక సంక్లిష్టమైన పరిస్థితి వచ్చింది అంటే దానికి ఏటికి ఎదురీది ఎంతో కొంత మంచి ఫలితాన్ని సాధించిన చంద్రబాబు నాయుడు ఒక పక్క. ఈయన ఏ సమస్య వచ్చినా కానీ ప్రభుత్వ సలహాదారులకు వదిలేసో అధికారులకు వదిలేసో అసలు ప్యాలెస్ దాటి బయటికి రాని ముఖ్యమంత్రి ఈయన. ఎక్కడికి వెళ్ళినా పరదాలు కట్టుకుని వెళ్ళే ముఖ్యమంత్రి ఈయన. ఆయన నిత్యం ప్రజల్లో ఉండటానికి ఇష్టపడే ముఖ్యమంత్రి ఆయన. ఇలా బేరీ చేసుకుంటారు ప్రజలు. పైగా ఇచ్చిన మాట మీద నిలబడలేదు అనటానికి జగన్మోహన్ రెడ్డి విషయంలో 100 సాక్ష్యాలు రుజువులు ఉన్నాయి. ఇప్పుడు సాక్షాత్తు అమరావతి తీసుకుందాం మనం. అమరావతిలో ఏం చేశారు, చంద్రబాబు నాయుడు ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ చేసి 5 పైసలు ఖర్చు పెట్టకోకుండా తీసుకుని ప్లాన్స్ డిజైన్స్ అన్నీ వేసేసి కాంట్రాక్టర్లు మాట్లాడేసేసి బిల్డింగ్లు స్టార్ట్ అయిపోయి కొన్ని కంప్లీట్ అయిపోయి కొన్ని 90%, 80%, 70% చాలా బిల్డింగ్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి కదా. అంత దాకా చేసిన రాజధాని, ఇదే రాజధాని గురించి ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు 30,000 ఎకరాలు ఏం సరిపోద్ది, 35,000 ఎకరాలు ఏం సరిపోతుంది, ఇంకా ఎక్కువ కావాలి ఇంకా ఎక్కువ కావాలని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి వచ్చిన వెంటనే 3 రాజధానులు అనే పాట మొదలెట్టాడు. ఇంక ప్రజలకి వేళ రాజధాని అనేది లేకుండా పోయింది జగన్మోహన్ రెడ్డి వైఖరి వల్ల. ఎట్లా నమ్ముతారు చెప్పండి? ఇప్పుడు ఈ పొలాలు ఇచ్చిన రైతులు ఏమైపోవాలి, వీళ్ళ భవిష్యత్తు ఏంటి? మన రాష్ట్రం ఎంత ఆదాయం కోల్పోయాం. ఒకప్పుడు కియాని పంపించేస్తానన్నాడు పోయినసారి మేనిఫెస్టోలో. పంపించాడా కియాని? పంపలా.
కానీ ఎవరిని పంపించగలిగాడు? గల్లా జయదేవు బ్యాటరీ ఫ్యాక్టరీని పంపించగలిగాడు. వాళ్ళు వచ్చేసేటట్లు చేశాడు. అదే దాని పేరు ఏదో ఉండాలి, ఆ బ్యాటరీ షాప్ ఏదో ఉంది కంపెనీ, ఆమరాన్ కంపెనీని. అంటే కియాని ఉంచుకున్నావు, కియాని పంపిస్తానని చెప్పావు నువ్వు, కియాని పంపించేస్తానని చెప్పి కియాని పంపించేస్తున్నారు. నెక్స్ట్ వచ్చి అరబిందో కంపెనీలు కూడా మూపించేస్తానని కూడా చెప్పాడు. అవి ఏమీ చేయలేదు. అవి ఏమీ చేయకోకుండా ఆ అరబిందో వాళ్ళకి షేర్ హోల్డర్ కదా మేడం, అందులో షేర్ హోల్డర్ కదా, వాళ్ళు పంపించేస్తారని మనకు అబద్ధాలు చెప్పాడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కదా ఈ లిక్కర్ దాంట్లో ఉంది, లిక్కర్ దందాలో ఉన్నది. ఇప్పుడు ఆంధ్రాలో వచ్చే కల్తీ మద్యం ఏదైతే ఉందో, రకరకాల బ్రాండ్ల మద్యము ఒక డిస్టిలరీ ఆయనదే. అందుకని ఏం చెప్పినా కానీ ఇవాళ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్మేది లేదు. కానీ ఈ సందర్భంగా మనం కోరుకునేది ఏంటంటే, నాయకులు ఎవరైనా సరే ప్రజలు వీళ్ళు మరీ అజ్ఞానులు, వీళ్ళకి ఏమీ తెలియదు, వీళ్ళ దగ్గర సమాచారం ఉండదు అనుకొని ఈరోజు చెప్పిన మాటని రేపటికి మార్చేసి మాట్లాడటం, అబద్ధాలు చెప్పటం. అలాగే మేనిఫెస్టో అంటే 5 ఏళ్ల పాటు గుర్తుండిపోయే మనకు ఒక ఉద్గ్రంథం లాంటిది అనేది మర్చిపోకుండా ఉండాలని మనం కోరుకుందాం. ఇప్పుడు మన ఆక్రోశం అంతా అదే, అందరి ప్రజలకి అన్నీ అందాలి. ఈరోజు ఈ సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్లో ఇసుక తవ్వకాలు ఆపేయాలి, అక్రమాలు జరిగాయని సుప్రీంకోర్టులో తీర్పు వచ్చింది. దీని గురించి నాలాంటి వాళ్ళు గొంతు పోయేటట్లు మాట్లాడాము, చాలాసార్లు మాట్లాడడం కూడా జరిగింది, మనం మాట్లాడుకున్నాం. కానీ మన మాటల్ని వాళ్ళ నిజం చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మరి దీనికి ఏం చెప్తావు? ఇవన్నీ కూడా నువ్వు తీసుకున్న తప్పుడు నిర్ణయాలే కదా. ఇన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్న నీకు మళ్ళీ ఇంకోసారి అధికారం వచ్చే హక్కు ఉందా? తీసుకునే హక్కు ఉందా? నువ్వు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతావు? ఎన్నో సందర్భాల్లో అన్నావు, నేను ఇది చెయ్యకపోతే నేను మీ మొహం మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఓటు అడగను అన్నావు. ఇవే మాటలు కేసీఆర్ కూడా మాట్లాడాడు, మేము నీళ్ళు ఇవ్వకపోతే ఓటు అడగము అని. అక్కడ ఆయన ఇద్దరు సమానంగా అబద్ధాలు ఆడి వాళ్ళు బోల్తా పడ్డారు మొన్న ఎలక్షన్స్లో. ఈయన కూడా బోల్తా పడతాడని నా నమ్మకం. సో చూద్దాం మేడం, 2 మేనిఫెస్టోలు కూడా వచ్చేసాయి. అంటే కొద్దిగా రెండు కంపేర్ చేసి చూస్తే టీడీపీ మేనిఫెస్టోలో కొద్దిగా ఎక్కువ పథకాలు కనిపిస్తున్నాయి. ఏది గెలిచే అవకాశం ఉందో? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.